మీరు అన్నారు 1947కు ముందు ఇది భారతదేశమే. మీరు అన్నట్టుగా ఇండియా హిందూయిజం కాదు, ఇది భారతదేశం మనది. నేను ఇప్పటికీ కూడా ప్రభుత్వం కానీ మన వాళ్ళు మన మీడియా సోదరులందరూ కూడా నేను భారతదేశం అనే మాట్లాడతాను. భరతుడు పాలించిన అఖండ భూమండలం ఇది. భరతుడి వల్లనే మన భారతదేశానికి పేరు వచ్చింది. భరతుడు ఎవరు? సప్తమహర్షులల్లో రెండో వాడైన. మొదటి సప్తమహర్షులు గౌతమ మునివరులు, తర్వాత కశ్యప ప్రజాపతి, వీళ్ళందరూ ఏం చేశారంటే 7 మనకు సప్తమహర్షులు మనకి గోత్రం ఇచ్చారు. ఈయన గారు భరతుడు ఇక్కడుండి వేరే 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 దేశాలను పాలించేటోడంట. ఎట్లా? అప్పుడు 7,35,000 గురుకులాలు ఉంటాయి మన దగ్గర. ఈయన విద్య సంపాదించడానికే వచ్చేటోళ్ళంట. ఇప్పుడు నిజాం కాలేజ్ ఉంది, ఆక్స్ఫర్డ్ కాలేజ్, మనం భూతంగా సెలెక్టివ్గా ఈయన శిష్యరికం కోసం వచ్చేటోళ్ళంట. అంతటి పాండిత్యం ఉండే వేరే దేశస్తులందరూ వెళ్ళి ఆహా ఏమి పాండిత్యం, ఏమి విద్య, ఏమి కళాఖండము, 8.5 అడుగులు సాక్షాత్తు పరమశివుణ్ణి చూసినట్టుంటుంది అని అంటే ఆయన పేరు ఏం పేరంటే భరతుడంట. ఆ భరతుడు ఏం చేసేవాడు అంటే ఈ విధంగా ఉన్నాడంట. అంటే ఓహో అని అన్నప్పుడు అది రాను 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 ఎక్కడికి వెళ్తున్నారంటే భరతుడి దగ్గరికి. ఆయన ఏడుంటాడు అని అంటే ఇంకా ఏడుంటాడు, ఇంకా భరతుడు ఉండే దేశమే భారతదేశం.